జిల్లా దర్పల్లి మండలంలోని కేశారంలో ఉప సర్పంచ్ అచ్చన్న గారి ప్రవీణ్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా మరియు చదివి వినిపించారు. అర్హులైన వారు ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరు జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందొచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని కోరారు. అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మన విధులను బాధ్యతతో నిర్వహిస్తాము. మళ్ళీ ఒక 10 నిమిషాలు అందరికీ వచ్చేస్తాయి. స్కూల్కి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు అక్కడనే ఉంటాము పిల్లలతో పాటు. అంగన్వాడీ కేంద్రము మేము ప్రతి నెల 2 ఈవెంట్స్ చేస్తాము. ఒకటి శ్రీమంతము, లేకపోతే అన్నప్రాసన్న, అలాంటి 2 చేస్తాము. మళ్ళీ మెనూ ప్రకారము రోజు 2 కూరలు, రోజు ఒక ఎగ్ ఉంటుంది. అండ్ నెలకు 30 ఎగ్స్ పిల్లలకి. అది 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు 16 ఎగ్స్ ఇస్తాము. అయితే 30 ఎగ్స్ ఎట్లా అంటే, ఒకటి సండేది, బుధవారం డబ్బులు ఇస్తాము. సెంటర్స్ పైన పర్యవేక్షక అధికారిని. అయితే మనకు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క మనిషిలో, అంటే గర్భిణీలు, బాలింతలు, పిల్లలలో, కిషోర బాలికల్లో పోషకాహార లేమి లేకుండా, రక్తహీనత గురి కాకుండా 2018 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మీ అందరికీ అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 2 కార్యక్రమాలను నిర్వహిస్తారు అంగన్వాడీ సెంటర్లో. శ్రీమంతాలు, తర్వాత సుపోషణ్ దివస్, హ్యాండ్ వాష్, కిచెన్ గార్డెను, సామూహిక అక్షరాభ్యాసాలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మీలో అవగాహనని పెంచుతూ ఉంటారు. ప్రతి ఒక్క గర్భిణి నమోదైన దగ్గర నుంచి, అంటే నెలదప్పిన దగ్గర నుంచి పడితే డెలివరీ అయ్యే వరకు ఆమె మంచి అనుబంధ పోషకాహారాన్ని తీసుకొని ఒక మంచి బిడ్డను కనాలన్న ఉద్దేశంతో మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా పౌష్టికాహారాన్ని అనేది అందిస్తున్నారు. దాన్ని మీరందరూ, లబ్ధిదారులందరూ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వీసెస్ని మరియు అంగన్వాడీ టీచర్స్ అందించే సర్వీసెస్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అవగాహన కల్పించిన కోసం వివిధ రకాల డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ చూసారు, మనకు 2014 తర్వాత స్వచ్ఛ భారత్. ఇంతకుముందు ఉదాహరణకు ఒక ఫోన్ వాడమంటే మనం వాడకపోతుంటాం, సెల్ ఫోన్, ఇట్లాంటి పెద్ద ఫోన్ వాడుతుంటే చిన్న డబ్బా ఫోన్లు వాడుతుంటాం. లేదు అంటే అప్పుడప్పుడు మనకేంది రూపాయి కాయిన్ వేస్తే మాట్లాడుతుంటాం. లేదు ఫోన్ వచ్చినా పైసలే, పోయినా పైసలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోయి ఓన్లీ ఫోన్ చేసిన వాళ్ళకే డబ్బులు, అది కూడా చాలా తక్కువ అమౌంట్. అవునా కదా, కొన్ని పైసలలో అవుతుంది. అంటే అట్లా డెవలప్మెంట్ మన దాకా చేరడానికి కారణం ఏంది, కేంద్ర ప్రభుత్వం మీద శాటిలైట్లు ఇవన్నీ పంపించి, మీకు తెలుసు అప్పుడప్పుడు రాకెట్ పోతూ ఉంటుంది మీదికి. అవన్నీ ఏంది, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. మనకు రోజు ఇంతకుముందు మీకు ఫోన్లో టీవీ చూడొస్తుండేనా, టీవీ చూడ రాకపోతుండే. ఇప్పుడు ఫోన్లో టీవీ చూడొచ్చు యూట్యూబ్లో. ఇది రావడానికి కారణం ఏంది, 2G అని, 3G అని, 4G అని, 5G అని నెట్ స్పీడ్గా తిరుగుతున్నది. చూసిరా మీరు,
ఫోన్లో కూడా పైసలు వేసుకుంటున్నాం, బ్యాంక్ దాకా పోతున్నాం. ఒకప్పుడు మీరు ఏం చేశారు, పోయి బ్యాంకులో నంబర్ రాసి పైసలు ఎన్ని కావాలా లైన్లో నిలబడ్డారు. ఆ తర్వాత ఏమైంది, ఏటీఎం వచ్చింది. ఇప్పుడు ఆ ఏటీఎంలు కూడా పోయినాయి, ఫోన్పేలు, గూగుల్ పేలు, భారత్ పేలు వచ్చినాయి. చూసిరా, ఫోన్లోనే వేసుకుంటున్నారు డబ్బులు. అంటే ఆ టెక్నాలజీ ఎవరు అందిస్తారు? పెద్ద ప్రభుత్వం ఉండాలి. అంటే మనకు పెద్ద ఇల్లుంటే పెద్ద ఆసామి అంటాం కదా ఊర్లో, అట్లా ప్రభుత్వం కూడా పెద్దగా, అంటే కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత దాని కింద అన్ని రాష్ట్రాలు కలిపి ఒక చిన్న ప్రభుత్వం ఉంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వం. దాని కింద ఇంకా విలేజ్లో ఉంటుంది ఇంకా చిన్న ప్రభుత్వం, ఏది గ్రామ పంచాయతీ. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇది కూడా ఒక ప్రభుత్వమే. ఇట్లా ప్రతి దానికి కూడా కేంద్రము, రాష్ట్రము, గ్రామ పంచాయతీ, మనకు ఈ 3 స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయి. ఈ 3 స్థాయిలో ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి మీకు స్వచ్ఛ భారత్ తినరు. ఇంతకుముందు టాయిలెట్ వెళ్ళాలంటే మన రోడ్లన్నీ పాడైతుండే. రెండవది ఒక మూఢనమ్మకము, ఒక మనకు తెలియనితనము, ఒకటి ఆచారం పేరుతోని కొన్ని మనం అవలంబించినాం. ఎట్లా అలా పోతే ఇంట్లో కట్టుకుంటే దరిద్రమను, లేదా వాసన వస్తుందను, అవునా కదా, లేదా దాంట్లో పోవడం నాకు ఇష్టం లేదు అని కొందరు సిగరెట్లు పడతారు బయట పోయి, కొందరు సహజంగా గాలికి మంచిగా ఉంటుందని, ఇలా రకరకాలుగా ఎవరు పోలేదు. ఆ తర్వాత మేము అవగాహన చేసినాం స్వచ్ఛ భారత్ విషయం మీద. మన కేంద్ర ప్రభుత్వము ఏంది, ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టుకోవాలి, 12,000 రూపాయలు డైరెక్ట్ ఉపాధి హామీ పథకం ద్వారా మనకు ఇస్తున్నది. చాలా గ్రామాల్లో కట్టుకున్నాం కదా. ఒకవేళ మనం దానికి ఎలిజిబుల్ కాకపోతే డబ్బులు వేసి కూడా కట్టుకున్నాం, అవును కదా. ఇప్పుడు అందరు బాత్రూంలో పోతున్నారు. బయటకు పోవడం అనేది మనమే తిడతాం, బయటకు ఎందుకు పోతున్నాం అని. అంటే అట్లా మన మైండ్ని కూడా అట్లా ప్రభుత్వము అట్లా మారుస్తుంది. మంచి చెడు అలవాటుని మాంచడము, మంచి అలవాట్లను డెవలప్ చేయడం. దానికోసమే ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ మీద మనకు బాత్రూమ్స్ ప్రతి ఇంటికి కావాలని కట్టించారు. దానికి అందరూ ఎలిజిబుల్ అయ్యారు. ఉపాధి లేదు, ఎండాకాలం కరువు ఏర్పడ్డది. అప్పుడు మనకేంది, కరువు పని అంటాం కదా, కరువు పని, ఉపాధి పథకం, కూలి పని, ఈ ఈజీఎస్ కూడా మనకు కనిపించి ఎంతో కొంత మనకు ఆసరా అవుతుంది. అది ఇంతకుముందు లేకుండా కదా వచ్చింది. అట్లా కేంద్రం నుంచి చాలా పథకాలు వస్తాయి. మనం ఎవ్రీ మంత్ ప్రతిరోజు మనకు రేషన్ షాప్లో వెళ్తాం, రేషన్ బియ్యం తీసుకుంటాం, అవునా. ₹1 రేషన్ బియ్యం. యాక్చువల్ ఏంది, దాదాపుగా 29 రూపాయలు ఇస్తున్నారు. ఓ రేషన్ డీలర్ పెట్టి, రేషన్ డీలర్ మెయింటెనెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అక్కడి నుంచి బియ్యం వీళ్ళు. ఇట్లాగైతే భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే పిల్లల్ని చాలా మంచిగా పెంచగలరు. అట్లా కేంద్రం రాష్ట్రం కలిసి ఈ ప్రోగ్రాంలు చేస్తే మనము ప్రజలు ఆనందంగా ఉంటాం. అట్లా రెండు కలిసి ప్రోగ్రాంలు చేస్తున్నాయి. ఇంకా అంతేకాదు, మనం చూస్తాం పిల్లలు స్కూల్లో అవుతున్నారు, పెద్ద అయిన తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అవుతుంది. ఎంబీబీఎస్ చేయాలంటే 50 లక్షలు అవుతుంది. దానికి ఏం పెట్టారు, స్కాలర్షిప్ అని పెట్టారు, అవునా కదా. దానికి పరికరాలు. ఇప్పుడు మీరు ఉదాహరణకు గవర్నమెంట్ హాస్పిటల్ 100 మంది, ఇలా ప్రైవేట్లో 10 మందో 20 మందో పోతారు. దానివల్ల దాన్ని మనం మిషనరీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా మనకు చాలా రకాల పథకాలు అందిస్తున్నాయి. మనకు ఏమందిస్తుంది దేశం అంటే, మనం కూడా మన దేశంకి ఏం చేస్తున్నాం. మోడీ గారు చేసే పథకాలు, మోడీ గారు ఆపద కాలంలో ఆదుకున్న స్కీమ్స్ మీకు అంటే, మన ఇంట్లో కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే, ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే చాలామంది తెలుస్తుంది. ఎట్లా అంటే, దుబాయ్ పోతారు,